ప్రభాస్ గారిది ఇంకొక క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయింది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ గారి పీవీసీయూ యూనివర్స్ లో రాబోతున్న న్యూ మూవీకి ప్రభాస్ గారిది ఈ రోజు హైదరాబాద్ లో లుక్ టెస్ట్ జరగబోతుంది. ఇంకా మిగతా అప్డేట్స్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఫ్యాన్స్ లో మోస్ట్ హ్యాపీయెస్ట్ ఎవరైనా ఉంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో అది వితౌట్ ఎ డౌట్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2014 టు 2021 వరకు, అంటే ఆల్మోస్ట్ 8 years లో జస్ట్ 3 రిలీజెస్, బాహుబలి 1 అండ్ 2 అండ్ సాహో ఉన్నాయి అంతే. అంత స్నేల్ పేస్ లో మూవీస్ చేసిన ప్రభాస్ గారు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి అయితే సైనింగ్ స్ప్రీలో ఉన్నారు. వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. మిగతా బిగ్ స్టార్స్ అందరూ 2 years కి ఒక మూవీ రిలీజ్ చేయడమే గగనంగా ఫీల్ అవుతున్న రోజుల్లో ఆయన ఇయర్లీ 1 లేదా 2 మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. ఈ స్ట్రీక్ 2030 వరకు ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే పైప్ లైన్ లో అన్ని మూవీస్ ఉన్నాయి. ఏమున్నాయో ఒక లుక్ వేస్తే మారుతి గారు రాజాసాబ్ ఇయర్ లో ఆల్రెడీ రిలీజ్ అవుతుంది. సందీప్ వంగ గారితో స్పిరిట్, హను రాఘవపూడిస్ ఫౌజీ, సలార్ పార్ట్ 2 అండ్ ఆల్సో కల్కి పార్ట్ 2 అండ్ ప్రశాంత్ వర్మ గారితో న్యూ మూవీ అండ్ అలాగే హొంబాలేతో 3 ఫిల్మ్ డీల్ లో ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. ఇంకా లోకేష్ కనకరాజ్ గారి ఎల్సీయూ యూనివర్స్ లో కూడా ఒక మూవీ ఉంటుందని ఎప్పటి నుంచో టాక్ నడుస్తుంది. సో ఆయన షూటింగ్ నుండి ఏదైనా మేజర్ బ్రేక్ తీసుకుంటే తప్పితే ఫ్యాన్స్ కి మాత్రం 2030 వరకు ఎంటర్టైన్మెంట్ లో ఎలాంటి బ్రేక్ ఉండదు.